కార్పొరేషన్లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది, దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను. అది మీరు కంగారు పడ. పోటీ చేసినప్పుడు రకరకాల ప్రశ్నలతో స్థానిక నేతలు ప్రశ్నించారు. ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఎవరిదండి? నాకు సారీ. మంగళగిరిలో మీ మీద పోటీ చేసిన వ్యక్తులు రోజుకో ప్రశ్నతో వీడియోలు చేస్తారు. 100 నుంచి 24 అయిపోయింది. 24 నుంచి వారు ఎక్కడ ఆచూకీ లేదు నియోజకవర్గం. అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా, ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడినాయి. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదనే కాదు, నాకు ఓటు వేశారు. నాకు బాధ్యత పెరిగింది. పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాబాయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నింగ్ మెల్లో చదువుకునేదానికి, నేను అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంఏ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నింగ్ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా.
అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. రెడ్ బుక్ లో పేర్లు రాస్తే ఇంకా వాళ్ళు బయట దొరకట్లేదు. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు అడ్డొస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తాం. ఫస్ట్ పాదయాత్రలు రాసేదానికి భయపడతాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను. అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మన జిల్లాలో చేయాలి నంబర్ 1 అనుకో. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా. ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం. ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్కెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజా ప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం. ఈ మాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే.
పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. మంత్రిగా మిమ్మల్ని మొదటిగా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిలో మిమ్మల్ని 100% లేదు. కాకపోతే మీరు అధికారంలోకి వచ్చిన మొదటిసారి రైతులకు పంటలు వస్తుంది సార్. అది రేటు బాగా ఇబ్బంది ఉంది. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే ఒక్క నిమిషం నేను పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది, కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాను. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అది నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు, అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న, వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం.